అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చేసి పెడితే చాలా మంచిదండి హెల్త్కి. ఇది కేజీ క్యాబేజీ అండి. దీనిలో సగం చేస్తున్నాను ఈరోజు కూరకి. ఇది చాలా ఫ్రెష్గా ఉందండి క్యాబేజీ. అలాగే దీనికి 3 ఎగ్స్ తీసుకున్నాను ఈ క్యాబేజీ ఎగ్ కర్రీకి. క్యాబేజీని సన్నగా తురుముకోవాలండి. ఇలాగా తురిమి ముందే పెద్ద ముక్కలు కోసి కడిగి తర్వాత తురుముకోవాలండి. దీనిలో తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలండి క్యాబేజీని. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది. క్యాబేజీ కూడా స్మెల్ అది వస్తుంది కదండి ఉడికేటప్పుడు. అలా ఏముండదు. నీరు దగ్గరగా ఎగిరిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. మనం సరిపడా వేసుకున్నాం కదా, ఇంకా ఏమన్నా నీరు ఉంటే కనుక అవి వంచేసుకోవాలండి. ఇలా అయిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది క్యాబేజీ. ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకోవాలి. దీనికి మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. క్యాబేజీనే కొంచెం తీపి ఉంటుంది కదా. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ, రైస్, అలాగే పూరి, పరోటా కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్. దీనిలో ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసుకోవాలండి. మనం ఎగ్గేస్తున్నాం కదా, మినపప్పు అవి వేయకూడదు. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ క్యాబేజీ ఎగ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం పసుపు ఈ ఉల్లిపాయలో కూడా వేసుకోవాలండి. కొంచెం లైట్గా వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలండి. ఈ కూరలు ఇదివరకు నా చిన్నతనంలో అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఇవి కొత్తగా ఉండేదండి. ఇంగ్లీష్ కూరలు అనేవాళ్ళు. ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ తర్వాత అలవాటు అయిపోయిందండి. ఈ క్యాబేజీతో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి కూరలు. ఇలా సన్నగా తరిగితే త్వరగా అవుతుందండి, మగ్గిపోతుంది. ఇలా అయిన తర్వాత దీనికి మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, కూరకి సరిపడా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే క్యాబేజీ ఉడికించేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి. ఆ స్మెల్ ఉండదండి క్యాబేజీకి. కంపల్సరీ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగా కలిపితే అడగంటుకోకుండా ఉంటుంది. మనం ఆయిల్ సరిపడా వేస్తున్నాం కానీ ఎక్కువ అవసరం లేదండి దీనికి. తగినంత వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇలా ఆయిల్ కూడా కనిపించదు కదండి అంతగా. మొత్తం కూడా కలిపి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి దీనికి సరిపడా. చాలా బాగుంటుంది కూర. చపాతీకి చాలా బాగుంటుందండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మొత్తం కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చండి. ఈ ఎగ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ కర్రీ అనేది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తం కలిపి ఈ ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి. ఇలాగా మొత్తం కూడా 3 ఎగ్స్ వేసాను నేను. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత వేయాలండి ఎగ్ కూడాను. లాస్ట్లో మనం కోడిగుడ్డు పురుట ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది సేమ్ అంతేనండి, కాకపోతే క్యాబేజీ వేస్తాం దీనిలో, అంతే తేడా. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి టేస్ట్ అలాగే కామెంట్స్లో పెట్టండి. మరిన్ని రెసిపీస్ చేస్తాను. నాకు వంట చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.
ఉదయం కొంచెం మబ్బులుగా ఉండి వీడియో చేసేటప్పుడు లైటింగ్ హెచ్చు తగ్గులు వచ్చాయండి. అయిపోయిందండి క్యాబేజీ ఎగ్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.